కొండాపురం వెంకటేశ్వర్లు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిని. అయితే ఈరోజు మా రాపూర్ మండలంలో బెల్ట్ షాపులు మంచినీళ్ళ కన్నా ఎక్కువ ఏరులై పారుతున్నాయి. ఈ విషయం గురించి ఈరోజు రాపూర్ తహసీల్దార్కి ఏపీఎంఆర్పిఎస్ తరఫున మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. రాపూర్ మండలంలో 21 పంచాయతీ పరిధిలో ఉన్న 42 గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో 4-5 బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఇక్కడ ఉండే లైసెన్స్డ్ షాపుల యాజమాన్యం అంతా సిండికేట్ అయి ఒక వ్యక్తిని పెట్టి ఆటో పెట్టి ఇంటింటికి బెల్ట్ మద్యము ఇంటింటికి తోలిస్తూ గ్రామాలలో పేద కూలీనాలు చేసుకునే పేద ప్రజలతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అదేవిధంగా ఉదయం లేస్తే తెల్లారుజామున 3 గంటల నుంచి 10:30 దాకా ఉదయం బెల్ట్ షాపులు 70, 80, 50 రూపాయల ఎక్కువ రేట్లకి అమ్ముతూ తెల్లారుజామున నుంచే రోడ్డు పాయింట్లలో నడి వీధులలో ప్రతి ఇంట్లో పేద ప్రజలు అస్తవ్యస్తానికి కూలీనాలు చేసి భార్య పిల్లకాయలను కూడా పక్క వదిలేసి ఈ మద్యానికే ఖర్చు పెడతా ఉన్నారు మొత్తం. అదేవిధంగా బ్రాంచ్ షాపులలో కూడా ఎంఆర్పి రేటు కన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా బాటిల్ మీద అమ్ముతున్నారు ఈ లైసెన్స్దారులు. గోనిపల్లి రూట్లో చూస్తే ఒక షాప్ ఉంది. ఆ షాపు గోనిపల్లి రూట్ షాపు నుంచి ఆ పక్కన చుట్టుపక్కల గ్రామాలకి అక్కడ నుంచి బెల్ట్ సరఫరా చేస్తున్నారు ఆటో పెట్టి. అదేవిధంగా తొమ్మారెడ్డిలో ఒక షాప్ ఉంది. అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఆటో పెట్టి జీతాలు ఇచ్చి ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాపుల్ని నిర్వహించడం, అక్కడ నుంచి మద్యం సరఫరా అవుతుంది. అదే రాపూర్ పంచాయతీ పరిధిలో గూడూరు రోడ్లో ఉన్న ఒక షాపు కూడా, అదే కోట్రుపాటు రోడ్లో మరొక షాప్ ఉంది. ఈ 2 షాపుల నుంచి కూడా ఒక ఆటో పెట్టి పిల్లకాయలకి జీతాలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ఒక్కొక్కరు 4-5 ఇళ్లకి వేస్తుంది. దానివల్ల అక్కడికక్కడ వాళ్ళకే గొడవలు పెడుతూ ఉన్న ఎక్సైజ్ అధికారులు కూడా మేము ఈ నెల 25/3/2026న పొదలకూరు ఎక్సైజ్ ఎస్ఐ గారికి ఎంఆర్పిఎస్ ద్వారా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలు రేపు నెలలో పెంచులకోన బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల లోపల అన్ని రాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు అరికట్టకపోతే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి మహిళలందరినీ సేకరించి దీన్ని పెద్ద ఉద్యమంగా చేపడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టున్నారంటే ఎక్సైజ్ వాళ్ళకి ఈ బెల్ట్ షాపులు గుండా వాళ్ళ వాటా ఎంతని మాకు సూటిగా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వాళ్ళు గ్రామాలలో ఉండే ఆడ మనుషులు పోయేసి ఈ విధంగా జరుగుతున్నాయి ఏందని అడిగితే మా ఇష్టం వచ్చినట్టు అమ్మేదే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని వాళ్ళు బెదిరిస్తున్నారు. వీళ్ళ దైన్యం ఎవరిని చూసుకొని ఒక పక్క కూటమి ప్రభుత్వము బెల్ట్ షాపులు అమ్మొద్దు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంటే ఈ కూటమిలో ఉండే పెద్ద మనుషులుగా చలామణుతున్న ముసుగులో ఉండే వాళ్ళే బెల్ట్ షాపులకి మరీ ఇంతకుముందు అంటే షాపుకి వచ్చి 4-5 బాటలు కొనుక్కోబోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా ఆటో పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బెల్ట్ షాపులలో ఏర్లై పారుతుంటే నిమ్మక నీరెత్తుతున్న ఎక్సైజ్ యాజమాన్యం సిఐ గారు ఎస్ఐ గారు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ దృష్టికి, రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్సైజ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, బ్రహ్మోత్సవాల లోపల ఈ బెల్ట్ షాపులన్నీ కంట్రోల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని అరికట్టకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా మార్చి దీన్ని రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యమంగా ఎంఆర్పిఎస్ ద్వారా చేపడతామని డిమాండ్ చేస్తున్నాం.